ఫిబ్రవరి 8 దేవుని వాగ్దానం. నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును. యెషయా గ్రంథం 41 అధ్యాయం 10వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని జనాంగమా, ఏ విధంగా ఉన్నారు? అందరూ బాగున్నారా? ప్రభు యొక్క మహాకృపలో మరొక నూతన దినాన్ని మనం చూసే ధన్యత, భాగ్యము దేవుడు మనకు దయచేశాడు. అందును బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియ విశ్వాసి, దేవుని యొక్క సన్నిధిలో మనమందరం బలవంతులం కావాలని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. మనం బలవంతులుగా సంతోషంగా ఉండడానికి ప్రభు ఇస్తున్న ఈ మంచి తరుణాన్ని బట్టి దేవాతి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. చాలాసార్లు మనము కొన్ని సాధించడానికి చేసే ప్రయత్నంలో వాటిని అధిగమించలేక వాటిలో ఫెయిల్ అయినప్పుడు దిగులుతో, బాధతో ఉంటారు. మరొక సందర్భంలో దిగులు పడేటువంటి కారణం మనం గమనిస్తే, మనకు ముందు వచ్చేటువంటి సమస్యను ఎదుర్కోలేక దిగులు పడే వాళ్ళు ఉంటారు. రకరకాల సమస్యలను బట్టి, బాధలను బట్టి, వారికి ఉన్న స్తోమతను బట్టి, స్థాయిని బట్టి వాటిని జయించలేక వాటికి లోబడి ఆ భయాన్ని చూసి చాలాసార్లు దిగులు చెందుతూ ఉంటారు. ప్రియులారా, ఒక విషయాన్ని మాత్రం చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. నువ్వు దేనిని బట్టి అయితే ఇప్పుడు దిగులు పడుతున్నావో, భయపడుతున్నావో, అది నీవు ఎరిగిన వాడిగా ఉన్నట్లయితే ఆ దిగులు దేని కొరకైతే ఉందో అది ప్రభువు తీసివేసి నీకు సంతోషాన్ని ఇవ్వటానికి సిద్ధపడుతున్నాడు. అందుకే యెషయా గ్రంథం 41 అధ్యాయంలో, నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. ప్రభువు తన శక్తితో మనం బలపరుచున్నప్పుడు, ఏ స్థితిని చూసి, ఏ సమస్యను చూసి నువ్వు భయపడుతున్నావో అదే సమస్య నిన్ను చూచి తలొగ్గేలాగా ప్రభు నిన్ను బలపరుస్తాడు. చాలాసార్లు ముందొచ్చే సమస్యను చూసి మనం భయపడతాం, కానీ మనల్ని బలపరిచే దేవుడు బలవంతుడు అనే సంగతిని మనం మర్చిపోతాం. వారి ముందు ఎర్ర సముద్రం ఉంది. ఆ సమస్యను చూసి చాలా భయపడ్డారు. వెనక ఫరో సైన్యం వారి తరుముతూ ఉంది. ఇంకా అత్యంత భయానకమైన పరిస్థితులు. వారందరూ దిగులుతో ఏమి చెయ్యాలో తెలియని పరిస్థితుల్లో ప్రభు అంటున్నాడు, సాగిపోవటి. ప్రియులారా, నువ్వు ఏమి చెయ్యాలో దిక్కు తోచని స్థితిలో దేవుని మీద భారం పెట్టి నిన్ను బలపరిచే దేవుడు నీ దేవుడు, ఆయన నిన్ను బలపరుస్తాడని నమ్మకంతో సాగిపో. విజయము నీ సొంతం. అట్టి కృపతో దేవుడు నిన్ను నింపుతున్నప్పుడు ఇంకా దిగులేలా, భయమేలా. దిగులు పడకము, నీవు ఆరాధిస్తున్న దేవుడు నిన్ను బలపరిచి నీకు విజయాన్ని దయచేస్తాడు. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవా, నీ బిడ్డల జీవితంలో ఏ సమస్యను బట్టి దిగులు పడుతున్నాడో వాటిని తొలగించే దేవుడవు, బలపరిచే దేవుడవు. బిడ్డలను బలపరచండి. నేడు ప్రయాణాలు, పనులు, తలపెట్టిన కార్యాలు అన్నిటిలో గొప్ప జయము బిడ్డలకు దయచేయండి. తండ్రి, నేడు జన్మదినము, వివాహదినము జరుపుకున్న బిడ్డలను ఆశీర్వదించండి. తమ ప్రియులను కోల్పోయిన వారి కుటుంబాలకు నెమ్మది దయచేయండి. రక్షణ లేని వారికి రక్షణ ఆనందం అనుగ్రహించండి. మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.